హాయ్ అందరికీ నమస్తే. ఈ రోజు నేను మీకు అతి రుచికరమైన ఘాటైన పెప్పర్ చికెన్ చేసి చూపిస్తాను. ఓకే, 2 చెంచాల మిరియాలు, 2 చెంచాల ధనియాలు, 1 చెంచా సోంపు, 1 చెంచా జీలకర్ర ఇవన్నీ దోరగా వేయించుకుని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని 4 చెంచాలు నూనె వేసుకొని 3 రెమ్మల కరివేపాకు వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. 15 వెల్లుల్లి, 10 ఎండుమిర్చి కూడా వేయించుకుని సగం తీసి పక్కన పెట్టుకోవాలి. మిగతా సగం లాస్ట్లో వేస్తానండి. కోసి పెట్టుకున్న 2 ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు 70% వేగాక 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగాక కేజీ చికెన్ వేసుకుందాం. 1/2 చెంచా పసుపు, 1 చెంచా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. 100 ml నీళ్లు పోసుకుని బాగా కలుపుకొని 15 నిమిషాలు అలా వదిలేద్దాం. చూసారా, నీరు పైకి వచ్చి బాగా ఉడుకుతుంది. ఇప్పుడు దంచి పెట్టుకున్న పొడి వేసుకుని 4-5 నిమిషాలు బాగా కలుపుకుందాం. కాస్త కొత్తిమీర వేసుకుందాం. పక్కకు తీసి పెట్టుకున్న కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిర్చి కూడా వేసేసుకుందాం. అంతేనండి, ఇది 1 నిమిషం పాటు బాగా కలుపుకొని దింపేసుకోవడమే. ఎంతో రుచిగా ఘాటైన పెప్పర్ చికెన్ రెడీ. ఈ చలికాలంలో తప్పకుండా ట్రై చేయండి, అద్దిరిపోద్ది. ముందు చికెన్తో కలిపి చూద్దామండి. ఇలా గ్రేవీ మొత్తం ఇలా తీసుకొని టేస్ట్ ఎలా ఉందో ఫస్ట్ అన్నంతోనే చూడాలన్నమాట. బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటేనే దాని టేస్ట్. ఆబా, జంపర్ మే బంపర్ టేస్ట్ మాత్రం.